తాతయ్య, ఈ కారిడారు ఎంత పొడవుందో చూడండి. అసలు ఇన్ని స్తంభాలు ఎలా చెక్కారు? ఇది కూడా ఒక రహస్యమే కదా. అవునమ్మా అక్షర, ఇది ప్రపంచంలోనే అతి పొడవైన ఆలయం కారిడోర్. ఇందులో దాదాపు 1200 పైగా స్తంభాలు ఉన్నాయి. ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క రకమైన శిల్పం ఉంటుంది. చూడు, ఆ స్తంభం మీద ఉన్న సింహం బొమ్మ ఎంత గంభీరంగా ఉందో. నిజంగా అద్భుతం తాతయ్య. ఇందాక మనం సముద్రంలో స్నానం చేశాం కదా, దాన్ని అగ్నితీర్థం అని ఎందుకు అంటున్నారు? సముద్రం అంటే నీరు కదా, మరి అగ్ని అని పేరు ఎందుకు వచ్చింది? భలే ప్రశ్న వేశావు. దీని వెనక ఒక రహస్యం ఉంది. సీతమ్మ వారు లంక నుండి తిరిగి వచ్చాక తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసింది. అప్పుడు అగ్నిదేవుడు సీతమ్మను తాకినందుకు తనకు అంటుకున్న పాపాన్ని కడుక్కోవడానికి ఈ సముద్రంలో స్నానం చేశాడట. అందుకే దీన్ని అగ్నితీర్థం అనే పేరు వచ్చింది. ఓహో, అందుక ఇక్కడ నీళ్ళు అంత వేడిగా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఈ బావుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం? ఇవే రామేశ్వరంలోని 22 పవిత్ర తీర్థములు. రాముడు తన అమ్ముల పొదిలోని బాణాలతోని ఈ బావులను సృష్టించారని చెబుతారు. తాతయ్య, ఈ బావి నీరు కొంచెం ఉప్పుగా ఉంది, కానీ పక్కనే ఉన్న బావి నీరు తియ్యగా ఉంటుంది. పక్కపక్కనే ఉండి కూడా రుచులు ఎలా మారాయి? అదే ఇక్కడి ఆధ్యాత్మిక రహస్యమమ్మా. శాస్త్రీయంగా చూస్తే ఇవి వేరు వేరు ఖనిజ లవణాల వల్ల అలా ఉండవచ్చు, కానీ భక్తులు మాత్రం ఇవి మనలోని వేరు వేరు దోషాలను హరిస్తాయని నమ్ముతారు. ఉదాహరణకు, కోటి తీర్థంలో స్నానం చేస్తే కోటి పుణ్యాలు వస్తాయని అంటారు. తాతయ్య, మరి ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం ఉంది కదా, దాని ప్రత్యేకత ఏమిటి? ఆ నంది విగ్రహం సుమారు 17 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇది ఇసుక మరియు సున్నంతో తయారు చేసినది. శివుడు ఇక్కడ లింగ రూపంలో ఉంటే ఆయన వాహనమైన నంది ఆయనను కాపాడుతున్నట్లుగా కనబడుతుంది. తాతయ్య, ఇందాక మనం లోపల 2 లింగాలను చూసాం కదా, ఒకటి చిన్నది, ఒకటి కొంచెం పెద్దది. అది ఎందుకు? గుర్తుందా, నేను ఇంట్లో చెప్పిన కదా, సీతమ్మ వారు ఇసుకతో తయారు చేసిన చిన్నదిగా ఉండేదే రామలింగం. హనుమంతుడు కైలాసం నుండి తెచ్చిన లింగమే విశ్వలింగం. రాముడు హనుమంతుడి భక్తితో గౌరవిస్తూ ఆయన తెచ్చిన లింగం మొదటి పూజ జరగాలని శాసించాడు. అందుకే ఇప్పటికే మనం ముందుగా హనుమంతుడి లింగాన్నే చూసి వచ్చాం. రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితాలు. రావణ సంహారం తర్వాత శ్రీరాముడికి చుట్టుకున్న బ్రహ్మహత్య పాతకం ఇక్కడే తొలగిపోయింది. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. రామేశ్వరంలోని అగ్నితీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు వదిలితే 7 తరాల పితృదోషాలు తొలగిపోతాయని, పూర్వీకుల ఆశీస్సులు లభించి వంశాభివృద్ధి జరుగుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం కాశీకి వెళ్ళి గంగాజలాన్ని తెచ్చి ఇక్కడ రామలింగానికి అభిషేకం చేస్తేనే సకల పుణ్యతీర్థాల యాత్ర ఫలితం లభిస్తుంది. రామేశ్వరంలోని 22 బావుల తీర్థ స్నాన ఫలితాలు. శరీరంలోని మొండి రోగాలు నయమవుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది, దారిద్ర్యాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శ్రీరాముడు సీతాదేవి కలిసి ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి దంపతులు ఇద్దరు కలిసి ఈ స్వామిని దర్శించుకుంటే వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్య దాంపత్యము కలుగుతుందని నమ్మకం. చాలామంది సంతానం లేనివారు రామేశ్వరంలోని సేతుమాధవ స్వామిని మరియు రామలింగేశ్వరిని దర్శించుకుంటే అక్కడ ఉన్న తీర్థాల్లో స్నానం చేసే గుణవంతులైన సంతానం కలుగుతుందని విశ్వాసం. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Please support my channel. హర హర మహాదేవ్, జై శ్రీరామ్.